సుమిత్ర గారు, సో ఏంటి మీ పార్టీ నుంచి వచ్చిన నేత బయటకు వచ్చిన తర్వాత కొత్త పార్టీ పెట్టారు. సో ఏంటి ఎలా చూస్తున్నారు? ఏంటి బీఆర్ఎస్ కి నెక్స్ట్ అతిపెద్ద కౌంటర్ గా ఇదే పార్టీ అని చెప్పేసి అనుకుంటున్నారు. నెక్స్ట్ టీఆర్ఎస్ గా వెళ్తే మీకే పెద్ద ట్రిగ్గర్ అవుతుందని చెప్పేసి కూడా అంటున్నారు రకరకాలుగా. సో ఏంటి ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్? నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి జయరాం గారికి, జితేందర్ గారికి, జాగృతి ప్రతినిధికి, జీ తెలుగు ప్రేక్షకులకు అందరికీ నమస్తే. జై తెలంగాణ. బీఆర్ఎస్ గా ఈ కవిత గారి పార్టీ పట్ల మా ప్రత్యేకమైనటువంటి చూపంటూ ఏమీ లేదు. అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టేటువంటి అవకాశం ఎవరికైనా ఉన్నది కాబట్టి పెట్టుకోవచ్చు, పెట్టనివ్వండి. ప్రజలు నిర్ణయిస్తారు కదా పార్టీల భవిష్యత్ ఏంటి, పార్టీలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, పార్టీలు ఎందుకు పనిచేస్తున్నాయి, ఎవరు అర్థం చేసుకున్నా ఎవరు అర్థం చేసుకోకపోయినా ప్రజలైతే అర్థం చేసుకుంటారు. ఇప్పుడున్నటువంటి ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతారా, ప్రశ్నిస్తారా? ఇచ్చినటువంటి 420 హామీలకు సంబంధించి మరి వాళ్ళు విఫలం చెందినటువంటి వాటి అమలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను అమలు చేసే విషయంలో విఫలం చెంది ఉన్నది. మరి ఎలా పోరాట రూపాలను ఎంచుకుంటారు, ఎట్లా ప్రశ్నిస్తారు, ప్రజల్లోకి ఎట్లా వెళ్తారు అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారండి. ఇప్పుడు ప్రజలకు ఏం చేయగలరు? ఇప్పటికిప్పుడు ప్రజలకు న్యాయం చేసే పని కావాలి కానీ గతాన్ని ఎంతసేపు 10 సంవత్సరాల కేసీఆర్ గారి సుభిక్ష పాలనను, కేసీఆర్ గారి అభివృద్ధిని, ఆ కాలాన్ని విమర్శిస్తూ కూర్చుంటే ప్రజలు స్వాగతించే పరిస్థితి ఉండదు. బీఆర్ఎస్ కు ఇది ఏ రకంగానూ కూడా పోటీ గానీ దెబ్బ గానీ అని మేము అనుకోవడం లేదండి. ప్రజలు ఉన్నారు బీఆర్ఎస్ వెంట. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తూ ఉన్నాము. ప్రజల కోసం మేము పోరాడుతా ఉన్నాము. ఇందాక ధర్నా చౌక్ ఎత్తివేసినప్పుడు ప్రశ్నించలేదని జితేందర్ గారు అంటారు. ఎక్కడదండి మీకు అర్హత మాట్లాడడానికి? టెంట్లు రెంట్కి ఇస్తే, నిన్నటి ఆర్టీసీ కార్మికులకు టెంట్లు రెంట్కి ఇస్తే మీ మీద కేసులు చేస్తామని టెంట్ హౌస్ యజమానులను హెచ్చరించి టెంట్లు ఇవ్వకుండా చేస్తే పాపం మండు టెండలో, ఈ వేసవిలో మండు టెండలో ఆడబిడ్డలు, కార్మికులు, మహిళలు కూర్చోవాల్సి వచ్చింది కదా. కార్మికులైనటువంటి మహిళలు ఆ మండు టెండలో దీక్షలు చేయాల్సి వచ్చింది కదా ఆర్టీసీ. మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత గాని, ధర్నాల గురించి మాట్లాడే అర్హత గాని కాంగ్రెస్ కు లేదు. చర్చలు ఫలించాయి. తర్వాత సంగతి 2 రోజులైతే వాళ్ళు ఎందుకంత నిర్బంధం ఉండాలి? టెంట్లు వేసుకొని పోరాడే ఇది ఉండదా వాళ్లకు? ఈ నిర్బంధం చేసినటువంటి కాంగ్రెస్ నాటి కుట్ర తెలంగాణలో అశాంతి ఉన్నది, పోరాటాలు ఉన్నాయి, కృష్ణ కమిషన్ లోని 8వ అధ్యాయాన్ని అనుసరించాలి, దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి, ప్రశాంతత లేదు అని నిరూపించడానికి చేసే కుటిల ఎత్తుగడలను రూపుమాపడానికి, అట్లాంటివి లేకుండా చేయడానికి నేరుగా నన్నే గెలవండి, సమస్యలు ఏమున్నా ప్రశ్నించండి, అడగండి, మనం చర్చించుకుందాం, సాధ్యం చేసుకుందాం. పోరాటాలు చేసి, ధర్నాలు చేసి శాంతి భద్రతల సమస్య తీసుకొస్తే మళ్ళీ ఏదైతే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నదో దాన్ని ఏం చేయదలుచుకున్నదో కేంద్రం గాని. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు పట్ల బీజేపీ కూడా చిత్తశుద్ధి లేదు. తెలంగాణ ఏర్పాటు పట్ల వాళ్లకు, తెలంగాణ పట్ల కనీస స్పృహ సోయి లేదు. తల్లిని చంపి పిల్లని బతికించిండ్రు అన్నారు. అనేక సందర్భాల్లో రాష్ట్రం మీద వ్యతిరేకతను వెళ్ళగక్కింది బీజేపీ. మరి అట్లాంటి సందర్భంలో కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మొదటిసారి మహిళా మంత్రి లేకపోవడం నిజంగా తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ తెలంగాణ మహిళలకు పెద్దన్నగా కేసీఆర్ గారు ఏవైతే సంక్షేమ పథకాలు మహిళలకు అందించిండ్రో, ఒక సంఘ సంస్కర్తలు కూడా చేయలేనటువంటి పనిని కేసీఆర్ గారు ఎలా చేయగలిగినరో, కళ్యాణ లక్ష్మి ఇచ్చి బాల్య వివాహాలను ఎట్లా ఆపగలిగినరో, మరి స్త్రీ దృఢంగా మానసికంగా శారీరకంగా ఎదిగేలాగా, అలాగే గర్భిణీ స్త్రీకి పౌష్టికాహారం ఇచ్చి మాతా శిశు మరణాలను ఎట్లా తగ్గించిండ్రో, అలాగే నవజాత శిశువుకు ఎట్లా కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రో, అలాగే ఒంటరి మహిళలకు ఎట్లా పెన్షన్ ఇచ్చిండ్రో, అట్లాగే బీడీ కార్మికురాలకు ఎట్లా పెన్షన్ ఇచ్చిండ్రో, అన్ని వర్గాల మహిళలు, గురుకులాలను స్థాపించి మహిళా బాలికల విద్యకు ఎట్లా మొదటి ప్రాధాన్యతనిచ్చిండ్రో, ఇట్లా అన్ని కూడా తెలంగాణ మహిళ స్వాగతించింది కాబట్టే 2వ దఫా మేము ఎన్నిక
కాగలిగినాము, అలాగనే దాన్ని కొనసాగించమని కాదు. రెండో దఫా మహిళా మంత్రుల్ని ఇది చేసుకోవడం జరిగింది. ఇక్కడ మహాలక్ష్మి పథకం అమలు జరగకపోతే, ఇక్కడ మహిళకు 2,500 ఇవ్వకపోతే ఉన్న మహిళా మంత్రులు ఏం చేస్తా ఉన్నారండి? మహిళలకు ఏ రకంగా ప్రశ్నిస్తా ఉన్నారు? మహిళల పక్షాన వారు పోరాడుతా ఉన్నారా? కనీసం ప్రశ్నిస్తా ఉన్నారా? నెలకు 2,500 టెన్షన్ గా అకౌంట్ లో వేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వేయకపోతే ఆ మంత్రులు ఏమన్నా ప్రశ్నించగలుగుతున్నారా? కాంగ్రెస్ కి ఎక్కడ అర్హత? మహిళా మంత్రుల గురించి గానీ మహిళల గురించి గానీ మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు. నేను మళ్ళీ వస్తానండి సుమిత్ర గారు. జయరాం గారు గుడ్ మార్నింగ్. యా వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఎస్ జయరాం గారు, సో తెలంగాణలో ఈ రోజు కొత్త పార్టీ అనౌన్స్మెంట్. కవిత ఏదైతే ఇప్పుడు జాగృతి అని అన్నారో, ఇప్పుడు అది ఆ పార్టీకి సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఆమె చెప్పిన తర్వాతనే క్లారిటీ వస్తుంది. టీఆర్ఎస్ మరి ఏంటో తర్వాత మనకు క్లారిటీ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీస్ కూడా ఉన్న టైంలో కొత్త పార్టీ ఎంత మేర సర్వైవ్ అవ్వగలుగుతుంది? ఎందుకంటే గతంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ జగన్ చెల్లెలు షర్మిల కూడా ఇక్కడికి వచ్చి ఒక పార్టీ పెట్టి అండ్ దట్టు అది ఫ్లాప్ అయింది, మళ్ళీ అక్కడికే వెళ్లాల్సి వచ్చింది. సో ఇవన్నీ సిచ్యువేషన్స్ చూస్తుంటే తెలంగాణలో ఇంకో కొత్త పార్టీ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సునీత, మీకు జీనియస్ ప్రేక్షకులకు, జితేంద్రన్నకు, సుమిత్రకు, తమ్ముడు జాగృతి తమ్ముడు పేరు ఐఎమ్ వెరీ సారీ టు సే, తమ్ముడు పేరు శ్రీశైలంకి. సో ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఇక్కడ మనం 2 విషయాలను గమనించాలి. సో పార్టీలు, ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎవరు వచ్చినా ఆహ్వానించాలి, అభినందించాలి. ప్రజలు ఆశీర్వదిస్తారా ఆశీర్వదించారా అనేది ప్రజల చేతిలో ఉంటుంది, అది మన చేతిలో ఉండాలి. సో అదే విధంగా కవిత టీమ్ కి నా హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, డెఫినెట్ గా వాళ్ళ కార్యక్రమం ఏదో సక్సెస్ఫుల్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, కావాలని కూడా కోరుకుంటున్నాను. ఇదొక అంశం. నెక్స్ట్ వచ్చేసి, సహజంగా ఉండే రాజకీయ పార్టీలకు ఉండే నైజాన్ని ఈ పార్టీలో ఉంటుందా ఉండకూడదా అనేది ఒకటి. ఉండకూడదు అనేది నేను కోరుకుంటున్నాను. ఒక ప్రజాస్వామికవాదిగా, ఒక సామాన్యుడిగా నేను కోరుకునేది ఏంటంటే, ఆ నైజాన్ని, రాజకీయ పార్టీలకు ఉండే సహజమైన నైజాన్ని ఈ పార్టీలో ఉండకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే కవిత చాలా సందర్భాల లోపల యూత్ ను, నిన్న ఒక పెద్ద జోక్ కూడా, ఎందుకంటే జోగులాగానే తీసుకోవాలి, సుమిత్రక్క సుమిత్రక్క కంటే కూడా మన జితేంద్రన్, ఎందుకంటే సుమిత్రక్కకు సంబంధం ఏంటంటే దీంట్లో. ఎందుకంటే జీవన్ రెడ్డిని, 70 ఏళ్ళ జీవన్ రెడ్డి గారిని పట్టుకొచ్చేసి పరుగులు పెట్టిస్తాం పార్టీని అని చెప్తే దాన్ని చాలా సిల్లీగా, సింపుల్ గా కవిత చెప్పేసి, అంటే జీవన్ రెడ్డి గారు 70 years ఉన్నా వాళ్ళ గౌరవం ఇవ్వడంలో తప్పలేదు, కానీ ఆ పరుగులు పెట్టించే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఎవరు చూసినా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కాకపోతే కేసీఆర్ గారు ప్రేమతోనే ఆహ్వానించారో సరే, అది వేరే విషయం. ఇద్దరిది ఈక్వల్ ఏజ్ ఉంటుంది. ఇంకొంచెం జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారి కంటే పెద్దోడే అనుకుంటాను, నాకు తెలిసినంత వరకు అయితే పెద్దవారే అనుకుంటాను. సుమిత్రక్క చెప్పాలి ఆ విషయం, పెద్దవారే అనుకుంటాను. సో మా ఇద్దరు నవయువకులు చూడాలి ఏ విధంగా పరుగు పెడతారో, మరి కేసీఆర్ గారు, ఇటు జీవన్ రెడ్డి గారు. నవయువకులే, తెలంగాణ చేయాలనే చిత్తశుద్ధితో వాళ్ళ నవయువకులే. అక్కడ శరీరానికే వయసు అండి, వారి శరీరానికే వయసు. నిజమే కదా. ఇప్పుడు ఈవెన్ అనుభవం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అనుభవము, వాళ్ళు చూసినవన్నీ ఏ రకంగా డైరెక్ట్ చేస్తారనేది కూడా. సునీత సో దీంట్లో సుమిత్రగా చెప్పింది కరెక్ట్ ఒకటి. ఎందుకంటే నేను కేసీఆర్ గారితోనే 10 సంవత్సరాలు పనిచేశాను, చాలా దగ్గరగా పనిచేస్తాను. ఏది కవిత, కేటీఆర్ రాకముందు కూడా నేను కేసీఆర్ గారితో చాలా దగ్గరగా పనిచేస్తాను. కేసీఆర్ లోపల ఉన్న విధానం ఏంటంటే, నిద్రపోయినోడు కూర్చున్నా కూడా ఆ నిద్రలో ఆయన మాట వింటే నిద్ర నుంచి లేచేసి యాక్టివ్ అయి పరిగెడతాడు, అది మాత్రం ఉంటుంది, అలా డౌట్ లేదు. ఆయన మాటలలో ఉన్న ఉత్తేజము, ఉత్సాహము నిజంగా కూడా అది డిఫరెంట్ గా, అది ఒక టానిక్ లాంటిది, వేరే కన్ఫ్యూజన్ లేదు. దీన్ని ఎవడైనా ఒప్పుకోవాల్సిందే, మోడీ కూడా ఒప్పుకోవాల్సిందే, అది మోడీ కూడా ఒప్పుకోవాల్సిందే. ఆయన మాటలు విన్న తర్వాత కన్విన్స్ అనుకునేవాడు కూడా కన్విన్స్ అవుతాడు, లేదంటే కన్ఫ్యూజన్ అవుతాడు. రెండిట్లు ఏదైనా అవుతాడు, అయితే కన్ఫ్యూజ్ అవుతాడు లేదా కన్విన్స్ అవుతాడు. ఈ రెండు కాకపోతే వాడికి దేని పనికి రాడే. సో కేసీఆర్ గారిలో ఉన్న గొప్పదనం, దాన్ని ఒప్పుకోవాల్సిందే. సో అందులో డిఫరెంట్ గా దాన్ని ఒప్పుకోవాల్సిందే. మరి ఆ రక్తం పంచుకున్న బిడ్డ ఈ రోజు జనాన్ని కన్విన్స్ చేస్తుందా, కన్ఫ్యూజ్ చేస్తుందా చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇదొక అంశం. నెక్స్ట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే, జాగృతి శ్రేణులకు
కవితను దగ్గరగా నేను చూస్తున్నాను కాబట్టి, కవితను కూర్చొని దగ్గరగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి, సహజమైన రాజకీయ పార్టీలకు ఉండే అంశాలు ఏంటంటే వాడుకోవడం, వదిలేయటము, లేదు అనుకుంటే అవసరాలకు అక్కరాలకు తీసుకురావటం, ఇదంతా సహజం. కానీ మీరు ఆడపిల్ల కాదు, ఆడబిడ్డలాగానే చూస్తాను. ఆడపిల్ల అంటే ఎక్కడో ఇక్కడ పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో పెళ్లి చేసుకుని ఉండే పిల్లలా కాదు. ఆడబిడ్డ అంటే ఇంకా ఈ కుటుంబంలో ఉన్న బిడ్డ, తెలంగాణ కుటుంబం లోపల నిరంతరం మాతో ఉండే బిడ్డలాగానే మేము చూస్తుంటాం. ఆ చూసే విధానం లోపల అత్యధికంగా జీవితాలు అంటే సంవత్సరానికి 30,000 మంది పైచిలుకు, నేను అంకెతో సహా చెప్తున్నా, 30,000 మంది పైచిలుకు సంవత్సరానికి ఆల్కహాల్ తోని డెత్స్ జరుగుతున్నాయి. దానిపైన మీ మీద ఇప్పుడు ఎలాంటి మరకలు లేవు కాబట్టి దీని మీద మీరు స్పష్టమైన వైఖరిని ఈరోజు చెప్పాలి. ఈ ఆల్కహాల్ ఉంటదా, ఊడుతుందా, కంట్రోల్ చేస్తామా, లేకపోతే ఇంకా తాగిపిచ్చి ఊగిపిస్తామా? ఎందుకంటే యువత ఈరోజు కంప్లీట్ డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే సో మన ఆడబిడ్డలు, నేను మాట్లాడకూడదు, మీకు జస్ట్ ఇండికేషన్ ఇస్తాను, అర్థమైపోతుంది. ఈ రోజు అమీర్పేట నుంచి మెట్రో స్టేషన్, మెట్రో పిల్లల కింద అమీర్పేట